హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బియ్యము, మినపప్పు, ఈనో, వంట సోడా పిండిని పులియబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఒక మంచి ప్రోటీన్ దోశను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ ఎర్ర కందిపప్పు, 1 కప్ పెసరపప్పు, 1 కప్ గోధుమ రవ్వ వీటన్నిటిని మంచినీళ్ళతో శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని కనీసం 2 గంటలైనా లేదా రాత్రంతైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే రాత్రంతా నానబెట్టుకున్నాను. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి, ఇలా నానినటువంటి వాటిని ఒక్కసారి బాగా శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం నానబెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి 2 ఎండుమిరపకాయలు, 2 ఇంచీల అల్లము, రుచికి అనుగుణంగా ఉప్పు, ఇది నలగటానికి సరిపడా వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. పప్పు రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ పిండిలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి దోసల పిండిని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని దోశ వేసుకోవటమే అనమాట. అయితే ఇక్కడ దోశ అన్నది మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అదే మీకు మెత్తగా కావాలి అంటే ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దోశను వేపుకోండి. వేసుకున్నటువంటి దోశ చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఇది బాగా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండేటువంటి మంచి ప్రోటీన్ దోశ రెడీ.